బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మీరు మామూలుగా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అంటే మా పేరెంట్స్ ఇద్దరు బ్యాంక్ అండి. సో దే యూస్ టు ఎస్బీఐలో పనిచేసేవాళ్ళు. అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి ఏమన్నా వాళ్ళందరూ ఎంప్లాయీస్ అనమాట. ఓకే, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేదు, అస్సలు కనెక్షనే లేదు. ఓకే, ఇక్కడ తెలంగాణలో ఊరు? నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే తెలంగాణ, హైదరాబాద్. సో ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ లోనే చదువుకో. సో మీరు హైదరాబాద్ పిల్ల అనమాట. అవును, తెలంగాణ అంటే ఆంధ్ర, పేరెంట్స్ ఆంధ్ర అయినా కానీ నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. ఆంధ్ర అంటే ఎక్కడమ్మా? గుంటూరు. ఓకే ఓకే. బట్ అమ్మది రాజమండ్రి, ఫాదర్ది గుంటూరు. బట్ బార్న్ అండ్ బ్రాటప్ అంతా మీరు ఇక్కడే వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అనమాట ఉద్యోగాలకి, దానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మేము ఇక్కడే పుట్టాం. అంటే తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు, బట్ హైదరాబాద్ మళ్ళీ కంప్లీట్ గా సెపరేట్ గా వేరే. అవును, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత హైదరాబాద్ కల్చరు అంటే వెర్స్టైల్ పీపుల్ ఇక్కడ వేరియస్ స్టేట్స్ నుంచి గట్రా అవును, వెరీ కాస్మో పాలిటిక్స్ సిటీ. అవును, మీ గ్రోయింగ్ అంతా ఎలా నడిచిందమ్మా ఇక్కడ? అంటే యు ఆర్ ఫాస్ట్ గర్ల్ అంటే మామూలుగా ట్రెడిషనల్ కన్వెన్షనల్ గర్ల్ మీరు? అంటే ఐ క్యాన్ బి బోత్. సో ఇటు ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఫాస్ట్, బికాస్ నా ఫ్రెండ్ సర్కిల్ ఇలా కూడా ఉన్నారు. అండ్ బీయింగ్ ట్రెడిషనల్ బికాస్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ సో మా ఇన్ లాస్ సైడ్ వీళ్ళందరూ చాలా ట్రెడిషనల్. సో అలా కూడా ఉంటాను అనమాట. సో ఐ కెన్ అడాప్ట్ మై సెల్ఫ్ టు బోత్ ది కల్చర్స్. అంటే మీకు చాలా తొందరగా అయిపోయినట్టుంది మ్యారేజ్ కదా? అరేంజ్డా మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే, లవ్ కమ్ అరేంజ్డా? లవ్ కమ్ అరేంజ్డ్. అబ్సల్యూట్లీ రైట్. అదే అంటే వెంటనే మిస్ అయిపోయి వెళ్ళిపోయి చేసుకున్న కైండ్ ఆఫ్ మ్యారేజ్ కాదు, అందరికి తెలిసి. అవునవును, పెద్దవాళ్ళకి చెప్పే చేసుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తను కన్విన్స్ చేసి, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే తెలుగు అమ్మాయి అని, వాళ్ళు తమిళియన్స్, తెలుగు అమ్మాయి అని కొంచెం వాళ్ళు దే వర్ నాట్ వెరీ కంఫర్టబుల్. బట్ మై హస్బెండ్స్ కజిన్స్ అండ్ ఆల్ చాలా వాళ్ళని కన్విన్స్ చేసేసి, లేదు మంచి అమ్మాయి అదే నబ్బడిలో మంచి జడ ఎవరికి తెలియదు కదా. సో కన్విన్స్ చేసి అందరూ నటిస్తారు కదా పెళ్లికి ముందు, తర్వాత పెళ్ళి అయిన తర్వాత కదా. అయ్యో మరి అంటే నటిస్తారు అని ఏం కాదు, అంటే ఇన్ జనరల్ గా పెళ్లికి ముందు అందరూ ఎవరి బార్డర్స్ లో వాళ్ళు ఉంటారు. దే వాంట్ బి గుడ్, బెస్ట్ సైడ్ పోర్ట్రే చేస్తూ ఉంటారు. పెళ్ళేక అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అవును, అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇంకోటి ఏమైతుందంటే యాజ్ యూ గ్రో కదండి, దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ చేంజ్ విత్ ఇన్ us also. మన వ్యక్తిత్వం చేంజ్ కాదు, కానీ కొన్ని మనకి మనం వాట్ వి ప్రయారిటైజ్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో పెళ్ళైన వెంటనే లేదు మనకి ముందు ఒకలాగా ఉన్నావు ఇప్పుడు ఒకలాగా ఉన్నావు అంటే వీ కాంట్ ఈవెన్ సే దట్. ఎందుకంటే ఎవరి జర్నీ వాళ్ళది, ఆ జర్నీలో వాళ్ళు మారుతూ ఉంటారు. సో అది యాక్సెప్ట్ చేసి ఇఫ్ యూర్ స్టిల్ టుగెదర్ దెన్ దట్స్ ద మ్యారేజ్ కదా. మనం లేదు మనకు సెట్ కాలేదు అంటే you have to be prepared for such things. కొన్నిసార్లు సెట్ అవ్వవు. ఈ చేంజెస్ లో కొన్ని డిఫరెన్స్ వస్తుంటాయి. మీకు ఎప్పుడు యు ఆర్ హ్యాపీ, కంఫర్టబుల్ ఇన్ మై మ్యారేజ్? అండ్ మై మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 24 years అండి. సో వీ డెడ్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ లేని మ్యారేజెస్ ఉండవు కదా. సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. వి యూస్ టు ఫైట్ అండ్ అగైన్ లేదంటే లవ్ మ్యారేజ్ లో అదొకటి ఉంటుంది ఎక్కడో. నువ్వేంటి మాట్లాడేది, సో నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ అన్న ఫైట్స్ చాలా ఉంటాయి. ఇప్పటికీ మా డాటర్ అంటుంది, ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళు కొట్టుకుంటారంటే మీరిద్దరు వారు ఆపండి అని. అంటే ఏం లేదంటే ఇట్స్ జస్ట్ దట్ డిస్కషన్ అనమాట. ఎవరు తగ్గవు బేసికలీ లేదు అని, నేను ఫైనల్గా ఆయనే తగ్గుతారు. అదే మరి. సో నేను మరీ కొన్నిసార్లు బాగా మొండికేస్తాను, బట్ హీ గివ్స్ అప్. ఐఎమ్ షూర్ హీ గివ్స్ అప్. ఓకే. అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇల్లాస్ గట్ట అంతా హ్యాపీగా సెట్ అయ్యారా? చాలా హ్యాపీగా అండి. వాళ్ళు నాతో పాటే ఉండేవాళ్ళు చాలా ఏళ్ళు. వి ఆల్ లివ్ టుగెదర్, ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు లేరు, పోయి కొన్ని ఏళ్ళు అయితే. ఇప్పుడు మా అమ్మ నాతోటే ఉంటుంది. సో that is అంటే ఫర్ మీ దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ లైక్ మై ఫ్యామిలీ బీయింగ్ టుగెదర్ అండ్ అందరం కలిసి ఉండాలి అని. మా ఇన్లాస్ కూడా దే ఆర్ ప్రిటీ ఓల్డ్. సో ఐ నెవర్ లైక్ దెమ్ మీరు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళడం కొన్ని రోజులు వెనక్కి వచ్చేయండి అనేదాన్ని నేను.
సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండింగ్ విత్ దెమ్ అండ్ చాలా వెరీ నైస్ పీపుల్. ఇనిషియల్గా వాళ్ళకి యూనో నా అంటే ఐ వాజ్ వెరీ యంగ్, 7ంటికి లేచేదాన్ని, వాళ్ళకి 5ంటికి లేవాలి. సో ఈ గొడవలు సాంప్రదాయాలు ఎక్కువ. ఈ సాంప్రదాయాలు ఎక్కువ ఉండేటప్పటికి ఆ చిన్న చిన్న ఇవి అయ్యేవి. బట్ లేటర్ ఆన్ దే కైండ్ ఆఫ్ యూనో సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. ఇంకా దాని తర్వాత దే లైక్ యూనో నేను లేదే అసలు ఆ పేరెంట్స్ లాగా అయిపోయారు నాకు. సో నేను ఎంత గొడవ చేసినా కానీ నా వైపుకే మాట్లాడాను. వెరీ నైస్, వెరీ నైస్. బట్ నార్మల్గా అంటే మీరు చెప్పేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సొసైటీకి. ఎందుకంటే చాలామంది ఇవాళ రేపు గర్ల్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇల్లాస్కి దూరంగా ఉండాలనుకోవడం, లేకపోతే వాళ్ళ ప్రెజెన్స్ ని అంత బాగా లైక్ I always loved being with them and you know they were nice and నాకు ఎన్ని నేర్పించారు వాళ్ళు హౌ టు రన్ ద ఫ్యామిలీ అన్నది. నేను వాళ్ళ దగ్గర మా అమ్మ నేర్పించలేదు. మమ్మీ వాజ్ వెరీ కేర్ ఫ్రీ యునో విమెన్. ఐ మీన్ మా మమ్మీకి ఏంటంటే షీఈ్ అగైన్ న్యూక్లియర్. మేము చిన్నప్పుడు పెరిగిందంతా మా పేరెంట్స్ మేమిద్దరు అక్క చెల్లెలం అనమాట. సో వీ వర్ నాట్ అంటే ఒకటి దే వర్ వెరీ వెల్ కనెక్టెడ్ టు దేర్ ఫ్యామిలీ బట్ వీ హ్యాడ్ అ సెపరేట్ ఫ్యామిలీ. మాది మేము సెపరేట్గా పెరిగాం అనమాట. సో మా ఫాదర్ వెళ్ళి వాళ్ళని కలవడం, లేకపోతే పెద్దనాన్నలు అత్తయ్యలు వాళ్ళని కలవడం, మా మమ్మీ వెళ్ళి వాళ్ళ సిస్టర్స్, ఇదంతా. బట్ దెన్ దే నోబడి లివ్డ్ ఇన్ అవర్ హౌస్. సో నాకు పెళ్ళయిన తర్వాత యూనో అందరం కలిసి ఉండడం అప్పుడు వచ్చింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నాకు అది ఎప్పుడు లేదు సెపరేట్గా ఉండాలి, నాకంటూ ఒక ఇల్లు కావాలి అని ఎప్పుడు అనిపించలేదు. దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్. దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్ అండ్ దే టాట్ మీ సో మెనీ థింగ్స్. నేను కొన్ని విషయాలు అంటే ఇప్పుడు చాలా చిన్నది ఇది, ఈ నెల అయ్యాక ఈ సరుకులు తెచ్చుకోవాలి అని మా మమ్మీ తెచ్చేసేది, మాకు తెలిసేది కాదు, ఏం కాదు. సో ఇలా లిస్ట్ రాసుకొని తెచ్చుకోవాలి, మనం ఇందులో ఉండాలి అన్నది, ఇవన్నీ మా అత్తగారు మామగారు నాకు నేర్పించారనమాట. మై ఫాదర్ ఇన్ లా వాజ్ ఫ్రమ్ రైల్వేస్ అండ్ హీ వాజ్ మై గాడ్ అసలు ఎంత ఏమంటారు దాన్ని అంటే ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకునేవాళ్ళు అంటే ఏదన్నా కానీ అన్ని బాక్స్లో నీట్గా పెట్టుకునేవాళ్ళు, అన్ని ఫైల్ చేసుకునేవాళ్ళు, నెలకి మనకి ఇంత అయింది ఇది అని ఆ బడ్జెట్ వేసుకునేవాళ్ళు. సో దిస్ ఆల్ సంథింగ్ దట్ ఐ లెర్న్డ్ అండ్ ఐ రియలీ లైక్ దట్. సో ఇలా ఉండాలి, అంత పద్ధతిగా ఉండాలి అన్నది ఐ యూస్ టు రియలీ అడ్మైర్. దట్ ఈస్ యువర్ మెరిట్. బికాస్ మేము ఇలా పెరగలేదు, మా ఇంట్లో మేము ఇలా ఉండేవాళ్ళం, మా ఇంట్లో మేమే క్వీన్స్ అనమాట మా పేరెంట్స్కి. సో మేము ఎంత ఏం చేసినా కానీ మమ్మల్ని అంటే ఏవి లేదు ఇలా చెయ్యాలి అని. అండ్ సడన్గా పెళ్ళి అయ్యేటప్పటికి ఇట్ వాజ్ లైక్ టోటలీ అ న్యూ సెటప్. అవును. సో మీరు దాంట్లో గెట్ అన్ అవడం. మీరు నమ్మరు, మేము మా చిన్నప్పుడు ఎలా పెరిగామంటే మేము తినేసేవాళ్ళం బాగా. సమ్మర్ హాలిడేస్ మాకు ఎవరు అంటే చుట్టాలింటికి అప్పుడు ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు. మా ఫాదర్ ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. సో బోర్ కొట్టేసి మా మమ్మీ మాకు బాగా అల్లరి చేస్తామని బాగా పప్పు అన్నం పెరుగన్నం తినిపించేసేది. అలా అన్నం తినేసి చేతులు అలా పెట్టుకొని నిద్రపోయి అంటే కడుపు నిండి నిద్ర. సో అంత టెరబుల్గా మమ్మల్ని షీ వాజ్ ఓకే విత్ దాట్. సో దాన్ని మేము లేచాక మళ్ళీ వెళ్ళి చేతులు కడుక్కొని మళ్ళీ సొంతంగా మా ఆటలు మేము అవి చేసుకుని. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటి, దే వర్ వెరీ డిసిప్లిన్డ్. సో టేబుల్ మీద పద్ధతిగా తినాలి, మనం యూనో ఇలా ఉండాలి, ఈ టైంకి తినాలి అన్నది విచ్ వీ డెంట్ హ్యావ్. సో బట్ దెన్ ఇట్ వాజ్ నైస్. ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ఇట్ మేడ్ మీ ఫీల్ నైస్. అవును కరెక్ట్ కదా, ఇలా ఉండాలి కదా అని. బట్ దాట్ వాజ్ ఆల్సో ఎంజాయబుల్, దట్ వాజ్ ఫన్. చైల్డ్హుడ్ వాజ్ లైక్ యూనో అంటే చాలా హ్యాపీగా ఉండేది అనమాట. అది మమ్మల్ని అనేవాళ్ళు లేరు, మా ఇష్టం వచ్చినట్టు చేసుకునేవాళ్ళు. పైగా హైదరాబాద్ కల్చర్ కూడా కొంచెం అంటే వాట్ యు కాల్ హేవైర్ అని మనం అనలేం కానీ, బట్ ఇక్కడ ఉద్యోగాలు, లైఫ్ స్టైల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేయడం, మదర్ ఫాదర్ ఇద్దరు ఆక్యుపేషన్ లో ఉన్నప్పుడు కొంచెం ఇల్లు కొంచెం ఈజీగా ఉంటుంది, కేర్ ఫ్రీగా ఉంటుంది. కానీ బట్ తమిళియన్స్ అలా కాదు కదా, వాళ్ళంతా పద్ధతిగా ఉంటారు వాళ్ళు. సో మా మమ్మీ బాగా పూజలు చేసేది కానీ బట్ షీ నెవర్ ఫోర్స్డ్ us to do. షీ సెడ్ సి యూ హ్యావ్ టు, మీకు ఉండాలి ఫ్రమ్ విదిన్. మీరు పూజ చేయాలి అంటే మీరు పూజ చేస్తే అది పూజ కాదు. సో యునో అలా ఎప్పుడు రావాలి, ఆ భక్తి మనలో ఉండాలి అన్నది వాళ్ళు చిన్నప్పటి నుంచి మమ్మల్ని అలా పెంచారు. బట్ మై ఫాదర్ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సంస్కారం. బేసికలీ పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, మనం పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి. సో దాట్ హెస్ హెల్ప్ మీ అగైన్
ఎలాగ నా ఇన్లాస్ తోటి నేను ఉండాలి అన్నది. Exactly. సో మై ఫాదర్ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిజ్ మదర్. వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే పోయారనమాట. సో ఆవిడ్ని ఆయన ఎలా చూసుకున్నారు అన్నది మాకు చెప్పకుండానే ఇట్ గాట్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ హెడ్స్. ఎగ్జాక్ట్లీ. సో హౌ హీ లవ్డ్ హిస్ సావిత్రి గారి అమ్మాయి విజయ్ చాముండేశ్వరి ఒక ఇంటర్వ్యూలో నాతో అంది ఏంటంటే నెవర్ టీచ్ యువర్ చిల్డ్రన్, బీ ఎన్ ఎగ్జాంపుల్ అని. అవును అవును దే విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అవును అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ప్రీచ్ చేయడం మొదలెడితే ఇట్ బికమ్స్ బోరింగ్. అవును అవును. సో దే నెవర్ డిడ్ దాట్ టు అస్ అండి. అసలు అంటే మా ఫాదర్ చాలా ఎర్లీ ఏజ్లోనే చనిపోయారు. అవునా? ఐ వాజ్ 18 వెన్ హీ పాస్డ్ అవే. అంటే సడన్ హార్ట్ అటాక్ వచ్చి అక్కడి నుంచి ద వే మై మదర్ టుక్ ఓవర్ అస్ అంటే బోల్డ్గా షీ స్టుడ్ బై. ఏదైతే ఇద్దరు ఆడపిల్లలు చదువు కూడా కంప్లీట్ కాలేదు. సో షీ వాజ్ లైక్ నో, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ రన్ అండ్ ఐ విల్ టేక్ కేర్. అండ్ షీ వాజ్ ఐ మీన్ షీ ఈజ్ ద పిల్లర్ మాకు. ఇంకా నాకు ఏది ఇది ఫాదర్ అయినా మదర్ అయినా ఇంకా ఆవిడే. సో అంటే తన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. అంటే ఇలా ఉండాలి, ఇంత ధైర్యంగా ఉండాలి అన్నది మా మదర్. సో షీ ఈజ్ స్టిల్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ దెన్ ఏదన్నా నాకు ఏదైనా భయం, మమ్మీ సంథింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ అంటే నథింగ్, ఏముంది దీనిలో, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఇలా చెయ్యి అంతే అయిపోతుంది, నువ్వు కరెక్ట్గా చెయ్యి, నీకెందుకు భయం అంటుంది. సో సో షీ ఈజ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ అంటే. సో దట్ అదే అగైన్ షీ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ టు యూ. ఆవిడేం చెప్పకపోయినా బట్ మీ ఫాదర్ పోయిన తర్వాత ఆవిడ హ్యాండిల్ చేసిన విధానం, ధైర్యంగా హ్యాండిల్ చేసిన అది మీకు ఏ మదర్ అన్నా కానీ ఆ ఏజ్ లో షీ వాజ్ 43 when my father passed away. సో ఐ రియలైజ్ దట్ నౌ 43కి హౌ డి షీ ఈవెన్ డూ దాట్ అని. అసలు ఏం పర్వాలేదు, ఐ విల్ టేక్ కేర్ అని. అండ్ అప్పటికప్పుడు చనిపోతే డబ్బులు ఎక్కడ ఉంటాయి ఎవరి దగ్గర అన్నా కానీ. సో షీ హ్యాండిల్డ్ ఆల్ దాట్ విదౌట్ ఆస్ ఫీలింగ్ స్ట్రెస్డ్. అండ్ ఎప్పుడన్నా కానీ మా మమ్మీ ఏమంటది, ముందుకే చూడాలంటది, వెనక్కి చూస్తే కూర్చుంటాం, నెవర్ లుక్ బ్యాక్. సో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. షీ ఈస్ వెరీ ప్రాక్టికల్. షీ టాట్ అస్ బీయింగ్ వెరీ ప్రాక్టికల్ ఇన్ లైఫ్. సో మేము కూడా తనలాగా చాలా ప్రాక్టికల్ గా ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చిందండి. ఎందుకంటే సడన్ గా పోయినప్పటికీ యూర్ లైక్ లాస్ట్ కదా. సో బట్ దెన్ ఇట్ జస్ట్ టుక్ 2 years 3 years ఫర్ అస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. అప్పటికి ఇంక నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఇవన్నీ మొదలైంది. కానీ టు సపోర్ట్ ది ఫ్యామిలీ మీరు వర్క్ చేయడానికి వచ్చేసి అంటే షీ నెవర్ ఆస్క్డ్ ఫర్ సపోర్ట్. షీ వర్క్డ్ బై దెన్. సో షీ నెవర్ ఆస్క్డ్ ఫర్ సపోర్ట్. షీ సెడ్ యూ గర్ల్స్ లివ్ యువర్ లైఫ్. సో మీరు ఏం చేయాలనుకుంటే ఎప్పుడు you do whatever you want. She's educated my sister after that. అది ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. సో she always dreamt of being in America. So she went to America. సో ఇది ఒక మగవాళ్ళతోటి కూడా పాసిబుల్ కానీ అంటే అంత ఈజీ కాదు ఒక ఆడపిల్లని ఆ టైంలో అమెరికా పంపించడం అనేది. సో షీ వాజ్ దేర్, నో యూ వర్క్ ఫర్ ఇట్, యూ గో. సో పంపించింది అమెరికాకి. మా చెల్లెలు తన మాస్టర్స్ అవన్నీ అమెరికాలో చేసి ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇట్స్ సంథింగ్ రియల్లీ గ్రేట్ అన్నమాట. అంటే ఒక మదర్ సింగిల్ హ్యాండెడ్ గా అది మమ్మల్ని ఎప్పుడు మీరు పెళ్లి చేసుకోండి, నాకు భయంగా ఉంది, లేకపోతే ఏ సంబంధం వస్తే ఆ సంబంధం కానివ్వండి, షీ నెవర్ డిడ్ దట్ టు అస్. సో మీరు ఏం చేయాలనుకుంటే మీ లైఫ్లో మీ గోల్స్ ఏంటి, మీ అంబిషన్స్ ఏంటి, యూ కంటిన్యూ. యూ డోంట్ మీరు ఏమి బాధపడద్దు, అన్నీ అవంతటవే జరిగిపోతాయి. సో మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అని నేర్పించింది. అంటే ఇప్పుడు మీ తమిళియన్ సంబంధం అని మీ మదర్ వాళ్ళు ఏమీ అబ్జెక్షన్? మా అమ్మ నెవర్ అబ్జెక్టెడ్ టు ఎనీథింగ్ దట్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. సో షీ సెడ్, సి నీకు కరెక్ట్ అనిపించిందా, ఐఎమ్ దేర్ విత్ యూ. కానీ బట్ ఇట్స్ నాట్ దాట్ నేను ఏదన్నా తప్పు చేస్తున్నాను అంటే సచ్చ ఇది కరెక్ట్ కాదు, నువ్వు నేను నీకు చెప్తున్నాను, ఇట్స్ యువర్ డెసిషన్. అండ్ షీ ఈజ్ ఆల్వేస్ మేడ్ అస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డెసిషన్స్. సో మా డెసిషన్ అప్పుడు దాని తాలూకు ప్రాజెక్ట్ కాంట్స్ ఏమన్నా కూడా మనమే భరించాలి. బట్ షీ ఆల్వేస్ సపోర్టెడ్ అస్. ఇస్ నాట్ దట్ అవే నా తెలియదు అన్నది కాకుండా షీ వాజ్ విత్ అస్. షీ స్టూడ్ బై అస్ ఆల్ ద టైమ్.